అమరావతి మీద చారిత్రాత్మకమైన తప్పు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి మాటలు కానీ వీళ్ళందరిది చూస్తుంటే రేపో మాపో రాబోతున్నటువంటిది ఏంటి అంటే ఆ 29 గ్రామాల రాజధాని అదే అమరావతి. మిగతాది ఏంటి మన బాబు గారు చెప్పింది విజయవాడకి, గుంటూరుకి, తెనాలికి వీటన్నిటి కనెక్టివిటీ రోడ్లు ఇస్తున్నాం కదా అంటున్నారు. రోడ్లు ఇప్పుడు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత అవసరం కూడా కనెక్టివిటీనే ఉంటాయి. అవన్నీ అద్భుతమైన అభివృద్ధి చెందేసినట్ట. అయినా అసలు భారతదేశంలోనే చిన్న రాజధానికి ఎట్లా మారుస్తారు? భారతదేశంలోని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కంటే పెద్ద రాజధాని చేస్తానని అసలు గుంటూరు కంటే చిన్న రాజధాని చేయడం ఏంది? 29 గ్రామాల రాజధాని కరెక్ట్ అవుతుందా? అది ప్రజలు కన్విన్స్ 29 గ్రామాలకు 2 లక్షల కోట్లు కరెక్ట్ అవుతుందా? పోనీ కనీసం 50,000 కోట్లు అయినా సరే 29 గ్రామాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందా? ఇది ఎక్కడ పద్ధతి? మిగతాది డెవలప్మెంట్ చేస్తుంటే మిగతాది ఇప్పుడు తిరుపతికి రోడ్లు వేపిస్తున్నాం, వైజాగ్కి రోడ్లు వేపిస్తున్నాం. ఇంతకుముందు జగన్ టైంలోనూ పడ్డాయి, హైవేలు పడలేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఆ కాజటోల్ గేట్ దగ్గర నుంచి గన్నవరం దగ్గర ఈ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కృష్ణానది మీద నుంచి వేసిన బ్యారేజ్ జగన్ టైంలో బిగినైనాయి కదా, అవి కేంద్ర ప్రభుత్వం వేసినాయి కదా. కేంద్ర ప్రభుత్వం అప్పుడు హైవేలు వేసింది కదా, అప్పుడే కదా పూర్తయింది కనకదుర్గ ఫ్లైఓవర్, అప్పుడే కదా మచిలీపట్నం హైవే పూర్తయింది, అప్పుడే కదా రింగ్ రోడ్డు పూర్తయినటువంటి అనేకం ఉన్నాయి. రోడ్లు యథావిధిగా నడుస్తున్నాయి. అది మన గొప్పని ఇప్పుడు చెప్పుకునేట్లాగా అసలు ముందు ఒక చిన్న రాజధాని ఎట్లా అవుతుంది? 29 గ్రామాల రాజధాని ఏంటిది? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ప్రజలకు కన్విన్స్ చేసే పద్ధతేనా? మనం చెప్పేటటువంటి లక్షల కోట్ల రూపాయలు 29 గ్రామాలతో నడుస్తుందా? ఇంకోటి ఏమని చెప్తున్నారా అంటే నిదానంగా కలుపుకుంటారంట. ఎక్కడైనా కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. హైదరాబాద్ లోకి పంచాయతీలు, మున్సిపాలిటీలు కలుస్తాయి కానీ మున్సిపాలిటీ పంచాయతీల్లోకి వెళ్ళి హైదరాబాద్ కలుస్తుందా? ఇది అమరావతి అని ఒక చిన్న మున్సిపాలిటీ అని ఆయనే చెప్పారు కదా చంద్రబాబు గారు. విజయవాడ, గుంటూరు కలవకపోతే అప్పుడు ఒక మున్సిపాలిటీలోకి వచ్చి కార్పొరేషన్ కలుపుతారు భవిష్యత్తులో ఎన్నేళ్ల తర్వాత? లోకేష్ సీఎం అయిన తర్వాత ఒకసారి, తర్వాత నా అబ్బాయి సీఎం అయిన తర్వాత ఇంకోసారి అట్లా కలుపుతారా? ఇదే మనం ఆలోచిస్తున్నది. అమరావతికి మనం న్యాయం చేస్తున్నామా? కేవలం బిల్డింగ్లు కట్టేసేసి పూర్తయిపోతే అయిపోయిందని వేసుకుంటే కరెక్ట్ అవుతుందా? విజయవాడ, గుంటూరు లేని అమరావతి రాజధాని కనుక ఇట్లాగే వదిలేస్తే రేపు పొద్దున్న జగన్ చెప్పినట్టు మాదిగన్నాన్ని వెటకారం చేయొచ్చు. రేపు అదే జనం కరెక్ట్ అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలవకుండా ఉట్టి అమరావతి రాజధాని అంటే ఎక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉండాలా? విజయవాడ, గుంటూరు వాళ్ళందరూ అక్కడ కొత్తగా ఎవరు వస్తారు? ఇది ఎక్కడ పరిణామం అసలు?